ఏసీ వర్సెస్ వీసీ ఆట. అసలు కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్. ఇటీవల తనపై వచ్చిన ఆరోపణలతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తీవ్ర మనస్తాపం చెందారా? దీని అంతటికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని నిర్ణయించుకున్నారా? ఎల్లో పత్రిక కథనం వెనుక ఎవరున్నారో పక్కా ఆధారాలు సేకరించారా? ఇటీవల మేడారం పర్యటన సందర్భంగా బట్టి తన ఆక్రోశాన్ని ఆపుకోలేక నేరుగా రేవంత్ ముఖం మీదే తన ఆవేదనను వెళ్ళగక్కారా? ముఖ్యమంత్రిని నిలదీశారా? అసలు కాంగ్రెస్కు చెందిన సహచర మంత్రులు ఆయనకు మద్దతుగా నిలబడ్డారా? నిలబడలేదు. అట్లా ముఖం మీద చెప్పే మనిషి కూడా బట్టి విక్రమార్క గారు కాదు. రేవంత్ రెడ్డి గారి ముఖం మీద కడిగి పారేసే అంత సూటి మనిషి కూడా బట్టి విక్రమార్క గారు కాదు. ఒకవేళ ఏమైనా పరోక్షంగా రేవంత్ రెడ్డి గారిని గద్దె దింపే ప్రయత్నాలు చేస్తే చేయొచ్చు, కానీ ముఖం మీద ఆపుకోలేక నువ్వు నా మీద ఇట్లా చేస్తావా రేవంత్ రెడ్డి గారు, నువ్వు అట్లా చేస్తావా రేవంత్ రెడ్డి గారు అని అడిగే పరిస్థితులు బట్టి విక్రమార్క గారి దగ్గర ఉండవు. ఏదో ఈ పేపర్ ఊహించుకొని వచ్చింది అంతే. ఊహించుకొని రాతలు రాసుకున్న దానికి రాజకీయ లబ్ధి కోసం ఇక్కడ ఈ వార్తలు రాసుకొచ్చింది. కానీ బట్టి విక్రమార్క గారు గంత ఫేస్ టు ఫేస్ కొట్లాడే మనిషి అయితే ఎప్పుడో ముఖ్యమంత్రి అవు. ఆయన చాలా మృదువుగా, నెమ్మదిగా, పరిస్థితులకు అనుకూలంగా, సందర్భానికి అనుకూలంగా, తన మీద చెడ్డ పేరు రాకుండా, తన మీద మరకలు పడకుండా ఏదో మెల్లగా పోవాలని చూస్తాడు. అట్లా చూసిండు కాబట్టి ఆయన ఉప ముఖ్యమంత్రి దగ్గర ఆగిపోయింది. రేవంత్ రెడ్డికి స్పీడ్ ఉన్నది కాబట్టి పోయి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు. రాజకీయంలోకి దిగినాక స్పీడ్ ఉండవలసిందే. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి కొట్టేటోని కొట్టాలి, తిట్టేటోని తిట్టాలి, పెట్టేటోనికి పెట్టాలి. ఈ రకమైనది ఉంటేనే ప్రస్తుతం ఈ స్పీడు రాజకీయాల్లో మనం స్పీడు ఉంటాం. లేకపోతే బట్టి విక్రమార్క గారు ఈ 40 సంవత్సరాలుగా కాపాడుకున్న ఇమేజ్ని ఒక్క దెబ్బతోటి ఏబిఎన్ ఛానల్ ద్వారా వాయే. ఆయన నిజంగా టెండర్ల కేసిండా వేయలేదా ఇదేం తెలియదు, కానీ కథం బట్టి విక్రమార్క గారు సింగరేణి గనుల కోసం టెండర్లు వేసిండు, అందుకోసమే ఈ లొల్లంతా జాగింది అనేది కథ. ఆయన మీద ఒక మషేషే. నిజంగా వలస కాంగ్రెస్ నాయకుల మీద ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు కోపం ఉంటే ఈ ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులంతా రాత్రికి రాత్రి మీటింగ్ పెడితే బట్టి విక్రమార్క గారికి వీళ్ళంతా అనుకూలంగా ఉంటే రేపు పొద్దుటి వరకే రేవంత్ రెడ్డి గారిని సీఎం కుర్చీ నుండి దించేయచ్చు. కానీ అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కావాలని ఉన్నది, ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్లో ఇద్దరికి ముఖ్యమంత్రి కావాలని ఉన్నది, అటు శ్రీధర్ బాబు గారికి ముఖ్యమంత్రి కావాలని ఉన్నది, కానీ ఆయన అస్సలు సత్య బయటపడాడు. ఇటు బట్టి విక్రమార్క గారికి కూడా ముఖ్యమంత్రి కావాలన్నది. అటు దామోదర రాజనరసింహ గారు ఉండనే ఉన్నారు. ఎప్పుడు సమయం వస్తే మాదిగ సామాజిక వర్గం ఇక్కడ పెద్దది కాబట్టి ఏదో రోజు మాదిగ సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నన్ను ముఖ్యమంత్రి చేయకపోదా అని ఆయన చూస్తాను. ఆయన ఒరిజినల్ మాదిగ కాదు, మహారాష్ట్ర నుండి వలస వచ్చినవాడు. అందుకే ఆయన ఎప్పుడు కూడా ఈ మాదిగల తరపున మాట్లాడాడు, ఈ దళిత సామాజిక వర్గాల తరపున మాట్లాడాడు. ఇంకా అదొకటి ఉన్నది. కాబట్టి వలస కాంగ్రెస్ మధ్య, ఒరిజినల్ కాంగ్రెస్ మధ్య నిజంగా కోపతాపాలు ఉన్నాయా లేవా అంటే అది ఇంకా స్పష్టత అయితే లేదు. కేవలం రేవంత్ రెడ్డి గారు కేంద్రంగా కాంగ్రెస్లో రాజకీయం జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎదిరించే దమ్ము ఎవరికి ఉన్నది కాంగ్రెస్లో? అట్లా ఎవరు కనబడతలేడు. చాలా స్ట్రాంగ్ అయిపోయాడు 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారు. ఇక ఆయన కొట్టేటోళ్ళు లేడు కాంగ్రెస్లో, అసాధ్యం. ఎందుకంటే ఆయనకు ఎట్లా మేనేజ్ చేయాలో తెలిసింది, ఎవరిని పట్టుకోవాలో తెలిసింది, ఎవరిని ఎక్కడ నొక్కాలో తెలిసింది రేవంత్ రెడ్డి గారికి. పైగా చంద్రబాబు నాయుడు గారితో ఎప్పటికప్పుడు టచ్లు ఉంటాడు. అదే అనుకుంటే అంతకు మించి బీజేపీతో కూడా టచ్లో ఉంటాడు. కాబట్టి ఆయన ఇట్లా కదల్చేటోడు లేడు. పైగా అధిష్టానం అనబడే రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి ఏం కావాలో, ఎట్లా సంతృప్తి పరచాలో రేవంత్ రెడ్డి గారికి తెలిసినంతగా బట్టి విక్రమార్క గారికి కావచ్చు, కాంగ్రెస్లో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి కావచ్చు, ఎవ్వరికి కూడా తెలియదు. వాళ్ళను ఇది కావాలి అని వాళ్ళు ఒక టాస్క్ ఇస్తే చిటికలో చేసి పెట్టగలరు రేవంత్ రెడ్డి గారు, వీళ్ళు చేయలేరు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్లో వేటు పెరుగుతున్నది. కాంగ్రెస్లో ఎప్పటి నుంచో ఉన్న ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లకు వేటు తగ్గుతున్నది. సమకాలీన పరిస్థితుల్లో రాజకీయాన్ని బాగా అర్థం చేసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ప్రస్తుత రాజకీయాన్ని బాగా వంట పట్టించుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు సిద్ధాంతాల కంటే, భావజాలాల కంటే పైసల రాజకీయమే, మేనేజ్మెంట్ రాజకీయమే, ఈ రెండే ముఖ్యమైనవి అనేది రేవంత్ రెడ్డి గారికి బ్రహ్మాండంగా అర్థమైంది. ఆ కారణంతో ఈ సీనియర్ కాంగ్రెస్ నేతలను ముప్పు తిప్పల పెడతాడు, అధిష్టానాన్ని బుజ్జగిస్తాడు, పక్క పార్టీ వాళ్ళను
బుజ్జగిస్తాడు. మరి ఇదేమో వీళ్ళకి అచ్చిపాడైతే లేదా, వీళ్ళు వచ్చిన పైసలు వచ్చినట్టు వీళ్ళు జేబులో పెట్టుకుంటారు, ఆయన వచ్చిన పైసలు వచ్చినట్టు ఓ 10 పెడతాండు 10 కొడతాండు. ఆయన రాజకీయమే బరాబరి ఉన్నది ప్రస్తుతం అయితే మరి.